హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నేర్కం బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది, దేవాల చాలా చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ ఉగాది. ఏందంటమ్మా అది? పుచ్చకాయలా? 100కి 2, 50కి 1. తీయనైన పుచ్చకాయలు అన్నారా? ఎక్కడరా? తేవాలి కదా ముందు. చింతాకు పూత. హాయ్ ఫ్రెండ్స్, 3 రోజుల నుంచి ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 5:30, 6 వరకు నూరుకుంటూ వస్తే 3 రోజుల తర్వాత ఈ చెట్టు కదులుతుంది. పడిపోయినట్టే. అయ్యో, నీ మీద పడిద్దామా? ఏమమ్మా వచ్చి ఆగిపోయారు ఇక్కడ. తినేది కాదు, పోతలేదు అక్కడ. పోతలేదురా. పండు చింతకాయలు రాయి. పోతలేదు, రండి ఫ్రెండ్స్. ఉదయాన్నే నేను వేరే చిన్న చెట్టు దగ్గరికి వెళ్ళాను, ఆడ కూడా పోతలేదు. అంతా ఎక్కడ చిక్కల. ఏం చేద్దాం, తను చేయం. పండు చింతకాయలు ఎరుకుంటాం, కింద రాలి పడిపోయినవి. ఎలా అమ్మా తను? దా వెళ్దాం రా. లేవురా ఇంకరా. చింత ఎగురన్నా కోసుకెళ్దాం ఉండు. చాలే పదండి, వెళ్ళుకొట్టాము. ఫ్రెండ్స్, ఎవరో బుజ్జి టెంకాయలు పడుకోంది, చూద్దాం. ఏ నాన్నారి, ఏం చేస్తాను? ఒక్కదైనా పడుకోను. ఒకదానే పడుకోను. ఎవరు నువ్వు? ఏం పేరు నీ పేరు? అమ్మేది ఎవర్రా బుజ్జి టెంకాయలు? చైతు తెలుసా నీకు? వాళ్ళ అమ్మేది? ఒకటే ఉంది టెంకాయలు. వాళ్ళ అమ్మేడుందమ్మా. ఉందలే ఉందలేరా. దా ఉందలేరా. వస్తుందిలే, పదండి వెళ్తుంది వాళ్ళ అమ్మకాడికి. వెళ్ళరా బుజ్జి టెంకాయలు, జాగ్రత్తగా బళ్ళు వస్తుంటాయి. తోక ఓడిపోద్దేమో. రే 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 మట్టి. పద. చెట్టుకి లేనట్టుంది పూత. అమ్మ ముగ్గు వేసిందరు. ఇది కొంచెమే ఉందిరా. అమ్మ సరిపోద్ది అని చెప్పింది. అవునా? డాడీ అక్కడ తెచ్చుకుందాం డాడీ.
పోలరావు చెట్టు కాడికి వెళ్దామా? వెళ్దాం డాడీ. పోలరావు తెచ్చుకోండి. సరే అమ్మేం చేస్తుంది చూద్దాం పా ముందు. ఒక్కొక్క పిల్ల నీకన్నా బలి ముద్దుకుందిరా. ఆ మాట చెప్ప కోపం వస్తుంది దొరికి. ఇంట్లో ముగ్గులన్నీ వేసే లోపల తెల్లారిపాయ. ఫ్రెండ్స్ నాటు రోజా పూసింది ఈరోజు. నాటు 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 నాటు. అవునా? ఒక పువ్వు నువ్వు పెట్టేసుకున్నావు అయితే. ఒరే 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 2 మొక్కలు ఉండాలి. కరెక్టే. ఇదిగో అన్న వదిన డైలీ పోస్తున్నాయి ఫ్రెండ్స్. మొగ్గలు ఎక్కువ ఉన్నాయి, చెట్లకు వస్తూ ఉన్నాయి చిన్న చిన్నవి. డాడీ ఈరోజు నేను పింక్ పసుపు పెట్టుకుంటా. ఏమన్నా ఆయన టీలే ఇంకా నీకా పొయ్యం అంటున్నావు. డిజైన్ వేస్తున్నావా? సరే పూలరావు అక్కడికి పోయి పూతన్న కోసుకొస్తాం. ఆ చింతగిరి కోసుకొచ్చా. పూత లేదు. ఏంది కొద్దిగా ఉందిలే, కొంచెం సరిపోద్దా? సరిపోద్ది అంటలేరా? ఇప్పుడు ఇది చింత పూత లేదు. ఏమా ఇప్పుడే కాదు, ఉండు. బ్రష్ చేసుకున్నావు నువ్వు, ముందు స్నానం చేసి. ఇద్దరే చేశారు కదరా బ్రష్? బాము మార్నింగ్ లేచి. సరేలేరా, నీకు నచ్చిన డ్రెస్ వేసుకో. ఈరోజు ఉండదులేరా. సర్క్యులర్ వచ్చి ఉంటుంది, కాకపోతే మీకు అందరికి తెలిసి ఉంటుంది కదా ఉగాది అంటే సెలవు అని, అందువల్ల చెప్పుండ్రు. సర్క్యులర్ వచ్చిందిలే, సంతకం పెట్టిందంటే. బాగుంది. ఇంకేంటి చుట్టూ డిజైన్ వేయాలా? నీకు అంత డౌట్గా ఉంటే సగేసుకోపోయి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగేసి రాపు. అమ్మాయి ఎవరు ఇక్కడ మోక్షాన్ని కానీ పో అడిగేసి రాపు. నీకు ఆల్రెడీ చెప్పారు కదా సెలవు అని. నీకు చెప్పారా లేదా సెలవు అని? వెనక్కి కూర్చోవాలని. వద్దులే మళ్ళీ అనే దుక్కుందరులే. హాయ్ ఫ్రెండ్స్, మొక్క అయితే తోసేసాము. ఇక్కడి నుంచి బయటికి రావాలంటే పెద్ద మొక్క అయిపోయింది కదా, కనీసం ఒక 5-6 మంది కావాలి. ఈరోజు పండగ, అందులో ఎవరి పనులు ఉన్నారు, ఎవరికైనా కనపడలేదు బయట. వాళ్ళ కోసం ఎదురు చూసే లోపల 2 తుంటలు చేసాం అనుకోండి, బయట ఇలాగే వచ్చి చెప్పేసి సగం తుంట చేస్తున్నాను. ఎంతో 20 నిమిషాలు 30 నిమిషాల్లో అయిపోద్ది. భాగం అయిపోయింది. 2 తుంటలు చేసి బయట లాగేయడమే. పగిలిపోయిందిగా అప్పుడే. ఇంకో పల్టీ కానీ కొట్టిందంటే పల్టీ ఎవరు? నువ్వు కానీ పల్టీ. ఏం కాలేదు, మట్టి సాగింది. లాగు వస్తున్నాను.
లేక ఇస్తా ఎత్తు. అయ్యో అట్టే ఉండు. లాక్కుంటే వెళ్ళిపోవాలేమో. జాగ్రత్త. జై మహేష్మతి. యుద్ధంలో మనమే గెలిచాను ఫ్రెండ్స్. రండి. అయ్యో కుర్చీ లోపల ఉంది. క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక పని అయిపోయింది. ఇంకా మనం ఏంటంటే మెయిన్ పని అయిపోయింది అనమాట. ఆ ముద్దు లోపల నుంచి రావాలంటే కొద్దిగా కష్టం కదా. అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది. అమ్మాయ్యా, ఇదిగోండి ఆ చెట్టుకు వచ్చిన ఏర్లు ఇవన్నీ. ఒక నిహారిక పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు. జడి పెట్టేసిందే. ఓకే, కానీ మనం కూడా స్నానం చేసేద్దాం. ఏరా నేను తీస్తారా, నువ్వు స్నానం చేద్దురా. వెళ్ళు. ఫ్రెండ్స్, మొక్క విషయంలో వచ్చేసి మేజర్ పని అయితే అయిపోయింది. ఇంకా మైనర్ పనులు ఉన్నాయి చిన్న చిన్నవి, అవి తర్వాత చేసుకోవచ్చు. ఉగాది కదా. ఈరోజు అయితే దేవుడికి తనుజ చైతన్య పెట్టేశారు, ఇద్దరు టెంకాయ కొట్టేశారు. ఇంకా నిహారిక ఉండి ఇంట్లో పని అంతా అయిపోయిన పాపం. నిహారిక పని చేసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాకు హెల్ప్ చేసి ఆ మొక్కలు లాగి అంత చేసింది. చైతన్య కూడా హెల్ప్ చేసింది. చెప్పానమ్మా. తర్వాత ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తున్నాము. పిల్లలతో తినేసారు సద్దన్నం ఇంట్లో. ఈరోజు మధ్యాహ్నం నిహారిక మధ్యాహ్నం సాంబార్ చేస్తున్నాం బాబా. ఈరోజు మా ఇంట్లో మధ్యాహ్నం వచ్చేసి సాంబార్ ఫ్రెండ్స్. సాయంత్రం కూడా అదే కదా. ఇంకా ఉగాది పచ్చడి వచ్చేసి నిహారిక స్నానం చేసేసి మళ్ళీ మధ్యాహ్నం వంట చేసుకొని మధ్యాహ్నం నుంచి చేస్తాం ఫ్రెండ్స్ పచ్చడి. చేసుకోవడానికి నిహారిక అన్ని తెచ్చి పెట్టేసుకుంది. ద్రాక్ష పళ్ళు, జామ పండు, తర్వాత వచ్చి మామిడి పండు, యాపిల్కాయ, అంతా మొత్తం అన్ని రుచులు కదా. జాంకాయ, చింత ఇగురు, చింతకాయ, యాప ఇగురు, ఇంకా తేలా యాప పూత బయట ఇగురా చిట్టుకుంది యాపోతా అంత చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు అయితే ఇంతవరకు ఈ వీడియో వదిలేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అది ఉగాది పచ్చడి మధ్యాహ్నం వచ్చేసి ఆ వీడియో రెండో భాగం రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ రిలీజ్ చేస్తాను. మరొకసారి అందరికీ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ బ్లాగ్స్ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చెప్పండి. నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రెండో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హలో బాయ్.